డీజే తిల్లు డీజే తిల్లు డీజే తిల్లు డీజే తిల్లు. ఎస్, మీరు అనుకున్నది నిజమే. కింద ఇలా గాల్లో దోసులేయటం జరిగింది. డీజే టిల్లు సీక్వెల్గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్ ఈరోజు రిలీజ్ అయిందనమాట. ఈ సినిమా ఎలాగుందో మన వీడియోలో చూద్దాం. ముందుగా ఈ స్పెట్స్ తీసేద్దాం, చూడడానికి బాగాలేదు. ఇది తీసి ఇలా పైన బొచ్చులో పెట్టేద్దాం. అట్టుంటుంది మనతోని ముచ్చట. సో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను కొంచెం కంగారు పడ్డా, ఇది పెద్ద పులిహోర అయిపోద్ది, టిల్లుకి వచ్చిన మ్యాజిక్, ఆ టిల్లుకి వచ్చిన క్రేజు ఈ సినిమాకి రాదు అనుకున్నాను. బట్ నా అంచనా తప్పింది, నేను తప్పుగా ఆలోచించాను. సినిమా అయితే అదిరిపోయింది మామూలుగా లేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. కింద పడి గిల్ల 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 కొట్టేసుకుంటారు అనమాట. అంటే అంత కింద పడి నవ్వుకుంటారు, అలా ఉంది. కొన్ని సీన్స్ అయితే సూపర్గా ఉంది. స్టోరీ పరంగా అయితే కొత్తదనం ఏం లేదు మనం ఫస్ట్ పార్ట్ అంటే డీజే టిల్లు చూస్తున్న ఫీలింగే కలుగుద్ది. చాలా సీన్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట. బట్ ఆ డీజే టిల్లు క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అదైతే సూపర్. సో సిద్ధు జొన్నలగడ్డకి ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, ఎరగొట్టేశాడు. యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ ఒకసారి అయితే వర్కౌట్ అవుతాయి, కానీ రెండోసారి మూడోసారి వర్కౌట్ అవ్వాలంటే కొంచెం కష్టమే. కానీ మళ్ళీ ఆ క్యారెక్టరైజేషన్ని ఇంకా బెటర్గా తీశాడు, ఇంకా బెటర్గా నటించాడు. అతను నిజంగా సూపర్గా నటించాడని చెప్పాలి. నాకైతే పిచ్చగా నచ్చాడు. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ సూపర్ అనమాట. సో ఈ సినిమా గురించి ఇంకా సింపుల్గా చెప్పాలంటే, డీజే తిల్లు సినిమా మీకు నచ్చుంటే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది ఆ సినిమా నచ్చకపోయింటే మీకు నచ్చదు. ఎందుకంటే ఆ సినిమా చూసి చాలామంది అడల్ట్ కంటెంట్ అది ఇది అనుకున్నారు. సో అలాంటి వాళ్ళైతే ఈ సినిమాకు దూరంగా ఉండండి. లేదా ఆ సినిమా చూసి మీరు పిచ్చెక్కిపోయి ఉంటే ఈ సినిమా చూసి కూడా మీకు పిచ్చెక్కిపోద్ది అనమాట. ఇంకా డబుల్ పిచ్చెక్కిపోద్ది, అలా ఉంటుంది ఈ సినిమా. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ ఎరగొట్టేశాడు. నేను ఎంత చెప్పినా తక్కువే, మీరు చూడండి మీకే అర్థమవుతుంది. ఇంకా అనుపమ పరమేశ్వరన్ చాలా హాట్గా ఉంది, ఎరగొట్టేసింది. తన క్యారెక్టర్కి ఆవిడ న్యాయం చేసింది అనమాట. ఇంకా డీజే తిల్లు పేరెంట్స్గా చేసిన వాళ్ళు, ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళు, అండ్ మురళీ శర్మ గారు, ప్రిన్స్, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి అయితే న్యాయం చేశారు ఇంకా టెక్నికల్లీ కూడా నాకు ఎక్కడ బొక్క పెట్టాలని లేదు ఎక్కడ నెగిటివ్ అయితే కనిపించలేదు. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది, కొన్ని డైలాగ్స్ అయితే సూపర్గా వర్కౌట్ అయ్యాయి. కొన్ని వన్ లైనర్స్ ఉన్నాయన్నమాట, సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ మన డీజే తిల్లు చెప్తా అంటే ఎరగొట్టేసింది అనమాట. డైలాగ్స్ అన్నీ బాగున్నాయి, ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎందుకంటే నాకు ఎక్కడ బోర్ కొట్టలే. సినిమా కూడా జస్ట్ ఒక 2 గంటలు ఉందంతే, 2 గంటల 2 నిమిషాలు సంథింగ్ ఉందన్నమాట. 2 గంటలే అనుకోవాలి. ఎక్కడ నాకు బోర్ కొట్టలేదు. సో అంటే కొన్ని సీన్స్ అవే చూస్తున్న ఫీలింగ్ కలుగుద్ది, అంటే అక్కడ జరిగిన సీన్లే మళ్ళీ చూస్తున్న ఉన్న ఫీలింగ్ కలుగుద్ది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న టీం అలాగే ఉంది కాబట్టి మనం ఏం చేయలేము. అది పక్కన పెట్టేస్తే సినిమాలో ఎక్కడ నాకైతే బోర్ కొట్టలేదు. మరి మీకు కొట్టదో నాకు తెలియదు. ఇంకా డైరెక్టర్ మాలిక్ రామ్ గారు సో ఎరగొట్టేశారు. ఆయన డైరెక్టర్గా ఇంకో మెట్టెక్కేశారనమాట ఈ సినిమాతో. సో ఈ సినిమా చూడాలా వద్దా అంటే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆ సినిమా నచ్చుంటే ఈ సినిమాకి వెళ్ళిపోండి ఏది నమ్మకండి, ఎవరి రివ్యూలు నమ్మకండి. సినిమాలో అయితే సూపర్గా ఉందన్నమాట. ఆ సినిమా నచ్చకపోతే మాత్రం నచ్చకపోవచ్చు. సో అదనమాట. సో ఈ సినిమా మొత్తం డీజే టిల్లు క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్యారెక్టర్ మనకు నచ్చితే మాత్రం మనం పిచ్చగా ఎంజాయ్ చేస్తాం, లేకపోతే కష్టం, అదనమాట. సో ఇది సినిమా రివ్యూ. మళ్ళీ ఇది గాడ్జిల్లా ఏదో సినిమా వచ్చిందనమాట, ఆ సినిమా రివ్యూతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు డీజే టిల్లు డీజే టిల్లు డీజే టిల్లు డీజే టిల్లు టాటా.